కమింగ్ టు డీటెయిల్స్. ఢిల్లీలో జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. బీజేపీ పెద్దలతో పవన్, చంద్రబాబు సమావేశం కానున్నారు. పొత్తు అంశంపై చర్చలు జరపనున్నారు. పొత్తులు, సీట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇరు పార్టీల అధినేతలు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కీలకంగా 9:30 గంటల తర్వాతే కోర్ కమిటీ మీటింగ్తో, అంటే ముఖ్యంగా బీజేపీ పార్టీ అధినాయకత్వంతో, ముఖ్య నేతలతో ఇరువురు నేతలు భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. పొత్తులకు సంబంధించే పూర్తిగా ఈ మీటింగ్ ఎజెండా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్. సునీల్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి పొత్తులు అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చంద్రబాబు కూడా గతంలోనే అమిత్ షా అలాగే జేపీ నడ్డాతో కూడా భేటీ అయ్యారు. అయితే ఇవాళ పూర్తిగా అయితే ఆంధ్రప్రదేశ్లో జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూడా పొత్తు కలిసి వెళ్లే విధంగా అయితే మరి కాసేపట్లో భేటీ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర బీజేపీకి సంబంధించి కూడా బీజేపీ ఎన్నికల సంఘం కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అందులో భాగంగానే 195 మందిని కూడా మొదటి లిస్టును కూడా రిలీజ్ చేశారు. అయితే మొదటి లిస్టులో ఏపీకి సంబంధించి ఎవరిని కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే రెండో లిస్టు కూడా రెడీ అవుతుంది. గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్రాల వారీగా పొత్తులకు సంబంధించి బీజేపీ అధిష్టానం కూడా తమకు కలిసి వచ్చే పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించి కూడా మీటింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే రెండో లిస్టులో మాత్రం ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించి ఎంపీలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే అటు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లో కేవలం ఒక అరగంట సమయంలోనే అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు జేపీ నడ్డాను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ, జనసేన కూడా పూర్తిగా కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత 2014 ఎన్నికల తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల టీడీపీ అయితే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కొంత దూరంగా ఉంది. తర్వాత జనసేన, బీజేపీ కలిసి అని చెప్పుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎలాగైనా సరే వైసీపీ పార్టీని అధికారంలోకి రానినంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎందుకంటే ఇక్కడ పాలన సరిగ్గా లేదు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం రావాలంటూ కూడా గతంలోనే ఇటు బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ కూడా టీడీపీతో కూడా పొత్తును అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అయితే కీలక పాత్ర పోషిస్తున్నారు. బీజేపీకి సంబంధించి ఎన్డీఏలోకి టీడీపీని తీసుకెళ్ళడానికి కీలక పాత్ర పోషించారు. మరి కొద్దిసేపట్లోనే ఈ 3 పార్టీలకు సంబంధించి ప్రధాన నేతలు కూడా భేటీ అవుతున్నారు. పూర్తిగా కూడా పొత్తులు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో సీట్ల పంపకకు సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ సమాచారాన్ని రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా కేంద్ర బీజేపీ పెద్దలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బీజేపీకి సంబంధించి ఇక్కడ పరిస్థితుల మీద పురంధేశ్వరి కూడా 175 స్థానాలకు కూడా ఒక రిపోర్టును తీసుకెళ్లారు. ప్రస్తుతం బీజేపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడంతో 2024 ఎన్నికలకు సంబంధించి 3 పార్టీలు కలిసి వెళ్లే విధంగా కూడా కేంద్ర పెద్దలు కూడా ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు ఇండివిజువల్గా బీజేపీ సింగిల్గా వెళ్తే మాత్రం ఓటింగ్ శాతం పెరుగుతుంది కానీ పూర్తిగా ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే బీజేపీ టార్గెట్ 400 పార్లమెంట్ స్థానాలు గెలవాలనుకుంటున్నారో ఈ నేపథ్యంలో ఎలాగైనా తమకు కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని వెళ్లే విధంగా కూడా బీజేపీ అధిష్టానం అయితే ఆలోచించేస్తుంది. అందులో భాగంగానే గతంలో కూడా ఎన్డీఏ పార్టీలకు సంబంధించి తమ కూటమికి సంబంధించి పాత మిత్రులు కలుపుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నట్టు కూడా గతంలోనే ప్రకటించారు. తర్వాత చంద్రబాబు, మోడీ, అమిత్ షాతో కూడా భేటీ జరిగింది. ఈ భేటీలో కూడా పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినాయి. అయితే ఇవాళ
మూడు పార్టీలకు సంబంధించి అగ్రనేతలు భేటీలో కూడా పొత్తులకు సంబంధించి సీట్ల పంపకాలు ఇప్పటికే టీడీపీ జనసేనకు సంబంధించి 118 స్థానాల్లో కూడా ఈ రెండు పార్టీలు సీట్లను ప్రకటించింది. మిగిలిన 57 స్థానాల్లో కూడా బీజేపీకి ఎక్కడెక్కడ సీట్లు కేటాయించాలి. అలాగే పార్లమెంటుకు సంబంధించి కూడా మనకు అందుతున్న సమాచారం వరకు బీజేపీకి 5 వరకు కూడా పార్లమెంటు స్థానాలు, ఒక 9 అసెంబ్లీ స్థానాలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కొన్ని పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు కూడా సోషల్ మీడియాలో కొన్ని స్థానాల పేర్లు వస్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఈ ముగ్గురు నాయకుల భేటీలో కూడా స్థానాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్లారిటీ అనంతరం కూడా ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ప్రధానంగా కూడా ఈ ముగ్గురు నాయకుల మధ్య కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 17వ తారీఖున ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామంటూ కూడా ఇవాళ టీడీపీ జనసేనకు సంబంధించిన నాయకులు కూడా అనౌన్స్ చేశారు. 17వ తారీఖు చిలకలూరుపేటలో కూడా భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ అనౌన్స్ చేయడానికి కూడా ఇప్పటికే మేనిఫెస్టో కూడా రెడీ అయింది. అటు టీడీపీకి సంబంధించి భవిష్యత్ గ్యారంటీ, అలాగే జనసేన పార్టీకి సంబంధించి షణ్ముఖ ఇప్పటికే మినీ మేనిఫెస్టోని రిలీజ్ చేసినాయి. అయితే పర్యటనకు సంబంధించి నిన్న బీసీ డిక్లరేషన్ అనంతరం కూడా పర్యటనలు బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత పూర్తి స్థాయిలో బీజేపీ అధినాయకత్వం కూడా ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే కేంద్ర బీజేపీ పెద్దలు అమిత్ షా కావచ్చు, మోదీ ఇలాంటి అగ్రనాయకులు కూడా కలుపుకునే విధంగా కూడా ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక బహిరంగ సభ ఉండే విధంగా కూడా పర్యటన మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. పూర్తిగా అయితే పొత్తులకు సంబంధించి ఇవాళ నైట్ ఒక క్లారిటీకి వచ్చిన అనంతరం కూడా రేపు మధ్యాహ్నం తర్వాత ఈ పొత్తులకు సంబంధించి బీజేపీ అధిష్టానం కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఈ మూడు పార్టీలు కలిసి వెళ్ళేందుకు సిద్ధమైనవి అని చెప్పుకోవచ్చు. సునీల్. రైట్ రాజేష్, వెయిటింగ్ ఫర్ ద క్లియర్ అప్డేట్. థ్యాంక్ యూ.